కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి దివ్యంగా ఉన్నది. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా సప్తమ చంద్రుడు, తృతీయ కుజుడు, చతుర్థ బుధుడు, పంచమంలో గురు శుక్రులు. అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. వ్యాపారంలో లక్ష్యాలు పూర్తవుతాయి. తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. పలు మార్గాల్లో విజయాలు సాధిస్తారు. తెలివిగా చేసే ప్రతిభని అదృష్టాన్ని ఇస్తుంది. సంశయాత్మకంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. సృజనాత్మకంగా ముందుకు సాగండి. సృజన శక్తి పెరుగుతుంది. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. మరియు స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. భూగృహ వాహనాది విషయాల్లో స్పష్టత వస్తుంది. ప్రయత్నాల్లో విజయం ఉంటుంది. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి. విజయం లభిస్తుంది. అద్భుతమైన తెలివితేటలతో ప్రణాళికలు సిద్ధం చేసి ఒకదాని వెంట ఒక పనిని చేయండి. ఒక్కసారి ఎక్కువ పనులు చేయవద్దు. మంచి పనులు చేయడానికి అవకాశం లభిస్తుంది. అవి సమాజానికి ఎంతగానో మీ ద్వారా మేలు చేస్తాయి. అదృష్ట యోగం సూచితం. ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం అవసరం. గౌరవం పెరుగుతుంది. తోటివారి నుండి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆశాజనకమైన భవిష్యత్తు లభిస్తుంది. కుటుంబపరమైన అభివృద్ధి చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి. మీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు లక్ష్మీ అష్టకం పారాయణం చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం ఉత్తమం. గురుగారు, కుంభరాశి వారు ఏవేవి దానాలు చేయాలి? దానాలతో పని లేదు.